ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దూసుకెళ్తుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇచ్చింది. ఇవే కాకుండా సూపర్ 6 పథకాలన్నింటి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకమైన అప్డేట్స్ ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై అసెంబ్లీలో షెడ్యూల్ విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సాంప్రదాయాలు మరిచి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమసంజమం కాదని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలు అని స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం 3 పార్టీలు కలిసి పోటీ చేయలేదని, దగాపడిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని భావించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రి పగలు పనిచేస్తున్నామని, అధికారం చేపట్టగానే 3,000 పెన్షన్ను 4,000కు పెంచామని, రాష్ట్రంలో 8,08,570 మంది దివ్యాంగులకు వైసీపీ హయాంలో ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే 3,000 నుంచి 6,000 చేశాం. డయాలసిస్ పేషెంట్లకు 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి 15,000 పెన్షన్ ఇస్తున్నాం. మానవత్వాన్ని చాటుకుంటున్నామని చెప్పారు. మన దేశంలో ఒక్క పెన్షన్లకు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి 33,000 కోట్లు వెచ్చిస్తుంది ఏపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. సేవాభావంతోనే ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. డిఎస్సి ఇప్పటికే ప్రకటించామని, రానున్న విద్యా సంవత్సరంలో 16,354 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని, మే నెలలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడతామని, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ప్రభుత్వం పథకం వర్తింపజేస్తుందని, రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 14,000 కలిపి 3 వాయిదాల్లో ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. నేను 4వసారి ముఖ్యమంత్రిని అయ్యాను. 3 సార్లు పెద్దగా ఇబ్బందులు లేవు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సకాలంలో స్పందించి రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న ప్రధాని మోడీకి అభినందిస్తున్నాను. నేను గౌరవంగా జరిగిన సభలు చూశాను, కానీ గత 5 ఏళ్లలో సభలు ఎలా జరిగాయో అందరూ చూశారు. కౌరవ సభను గౌరవ సభగా చేస్తానని నేను చెప్పాను. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని, అసెంబ్లీ జరగనివ్వమని చెప్పడం నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొదటిసారి చూశాను. అదో చీకటి రోజు అని చెప్పుకొచ్చారు. ప్రజలు 11 మందిని గెలిపించారు. వారు 11 గంటలకు వచ్చారు. 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. కేవలం 11 నిమిషాలుండి స్పీకర్ని కూడా అవమానించారు. ప్రజలు ఎన్నుకుంటేనే మనం సభలోకి వస్తాం. ముఖ్యమంత్రులు ఓడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ ఎమ్మెల్యేగాను గెలవలేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానడం దేశంలో ఎక్కడా జరగలేదు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే 60,50,000 కోట్లు ఎంఓయూలు చేశాం, కానీ దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఎన్టీపీసీ జెన్కో ఆధ్వర్యంలో 2 లక్షల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ను ప్రధాని ప్రారంభించారని చెప్పారు. రామాయపట్నంలో 95,000 కోట్ల ఖర్చుతో బీపీసీఎల్ రీఫైనరీ పెడుతున్నారని, నక్కపల్లిలో ఫార్మా, కృష్ణపట్నం, ఒర్వకల్లు, కొప్పర్తిలో, కడపలో 4 ఇండస్ట్రియల్ పార్కులు మంజూరయ్యాయన్నారు. తద్వారా ఉపాధి లభిస్తుందని, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేసుకోబోతున్నామని అన్నారు. ఎనర్జీ సెక్టార్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7,50,000 మంది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని, వర్క్ ఫ్రం హోమ్ తెస్తామని, విశాఖలో గూగుల్ రాబోతుందని, టీసీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ యువత 3,000 నిరుద్యోగ భృతికి ఇస్తామని, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్లను అభినందిస్తున్నానని వారినిద్దరిని పొగిడారు. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సాయం చేస్తున్నామని, వైద్య ఖర్చుల విషయంలో మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కనుక రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. ప్రీమియం చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. 2014 నుండి 2019 మధ్య మేము 73% పోలవరం పనులు పూర్తి చేశామని, 2019లో మేమే అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసేవాళ్ళం అని, గత 5 ఏళ్లలో పోలవరాన్ని నిలిపేశారని చెప్పుకొచ్చారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి
జాతికి అంకితం చేస్తామని, పోలవరానికి 12,150 కోట్ల నిధులు ఇచ్చిన ప్రధాని మోడీని అభినందిస్తున్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో సాగునీటి రంగానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారే కానీ పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్ల కోసమే పనులు చేశారు కానీ ప్రజల కోసం కాదు అని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి నీరు అందిస్తామని, వంశాధార వరకు పోలవరానికి అనుసంధానం చేస్తామని, సముద్రంలోకి పోయే నీరు సీమకు తీసుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.